ఈ రాయలసీమని రతనాల సీమ చేస్తా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆ శ్రీకృష్ణ దేవరాయలు గారి యొక్క రతనాల సీమ ఏదైతే ఉందో, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అభినవ శ్రీకృష్ణ దేవరాయలు అనేటువంటి విషయంలో ఇవాళ స్పష్టంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు అని చెప్పి కూడా కట్ చేస్తే. చిత్తూరు జిల్లా రైతులు మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ ధర్నా చేశారు. చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాక్టర్లతో మామిడికాయలు పారబోశారు. తాడేపల్లిగూడెం ప్రధాన రహదారిలో ఉల్లిని రైతులు పారబోశారు. కర్నూలు జిల్లా నుంచి తాడేపల్లిగూడెం మార్కెట్ కు ఉల్లిని రైతులు తెచ్చారు. అయితే ఉల్లికి కనీసం మద్దతు ధర లభించడం లేదు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేసి తెచ్చిన ఉల్లిని రోడ్డుపై పడేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ లో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. టమాటా ధరలు పతనం కావడంతో నేలపై పోసి రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లికి గిట్టుబాటు ధర లేక పండించిన పంటను గంగపాలు చేస్తున్నారు. ఆస్పరి మండలం యాటకల్లో ఉల్లి రైతు గిట్టుబాటు ధర లేక ఉల్లిని వాగులో పారబోసి ఆవేదన వ్యక్తం చేశాడు. శ్రీకృష్ణ దేవరాయలు గారి పరిపాలనలో రాయలసీమలో రత్నాలు పోసి రోడ్డు మీద అమ్మేవాళ్లు. కానీ నీచ నికృష్ట చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతుకు గిట్టుబాటు ధర లేక ఉల్లిపాయలు గాని, టమోటాలు గాని, మామిడికాయలు గాని ఈ రైతన్నలంతా రోడ్డు మీదే పారబోస్తున్నటువంటి పరిస్థితి నెలకొందనంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంత్రులు మాట్లాడితే రాయలసీమని రతనాల సీమ చేస్తామనంటే ఇలా రోడ్డు మీద రైతులు పండించినటువంటి పంటని పారబోయటాన్నే రతనాల సీమ అంటారా చంద్రబాబు నాయుడు గారు? చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా.